ఈ రోజు మీ అందరికీ కూడా మార్కెట్లోకి రాబోయే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఇది మామూలు ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు మిత్రులారా, ఇది ఒక మంచి అందమైన ఎలక్ట్రిక్ స్కూటర్, చూడడానికి బాగుంటుంది. అదే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్. అయితే అసలు విషయం ఏంటంటే మన ఛానల్కి ఎక్స్క్లూజివ్గా NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవ్వబోతుందో ఆ లాంచ్ తేదీ అనేది మనకు తెలిసింది. దాంతోపాటుగా ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా మీకు చెప్తాము. సో వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కారణం ఎలక్ట్రిక్ బండికి ఛార్జింగ్ ఎలాగో మీరు సబ్స్క్రిప్షన్ కూడా మాకు అంత ఛార్జింగ్ ఇస్తుంది. మేము మరింత మోటివేట్ అయ్యి బాగా యాక్టివ్గా పనిచేస్తాం అనమాట. ఒకసారి మన మార్కెట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని విపరీతంగా కొంటున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే కేవలం దాని బ్రాండ్ అనే కాదు, ఫీచర్స్ మరియు ధర కూడా అఫోర్డబుల్గా ఉండడం వల్ల. 3 ఫ్యాక్టర్స్ని వీళ్ళు టచ్ చేశారు. ఈ 3 ఫ్యాక్టర్స్ని టచ్ చేసే విధంగా మార్కెట్లోకి ఒక ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా వస్తుందంటే మేము అనుకుంటుంది ఖచ్చితంగా NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ అని అనుకుంటున్నాం. కారణం NX100 ఎలక్ట్రిక్ స్కూటర్లో డిజైన్కి అందానికి అందం ఉంది, పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్ ఉంది, ఇంజనీరింగ్ చేసిన స్కూటర్, అలానే ధర కూడా అందుబాటు ధరలోనే తీసుకొస్తున్నారు. మొదటిగా మనం NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఛార్జ్ పెడితే 280 కిలోమీటర్ల రేంజ్. అంటే ఒక వారం రోజుల నుండి 10 రోజుల పాటు అసలు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రధానంగా ఒక 10 నుండి 20 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకైతే. రెండవది టాప్ స్పీడ్ అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లు ఇస్తారు. ఒక సిటీ రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 80 కిలోమీటర్లు అనేది మంచి టాప్ స్పీడే. ఇక మూడోది బ్యాటరీ ప్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీళ్ళు మొత్తం 4 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ వస్తారు. ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ మోడల్కి వచ్చి 70 కిలోమీటర్ల రేంజ్. అంటే ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే 280 కిలోమీటర్ల రేంజ్. ఫైనల్గా ఎలక్ట్రిక్ స్కూటర్లు నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో డాష్ కెమెరా ఇస్తున్నారు. ఈ డాష్ కెమెరా వల్ల ఉపయోగం ఏంటంటే కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రూఫ్ అనేది ఉండాలి. మన కెమెరా లేదనుకోండి ఎవరిది తప్పు అనేది తెలియడానికి ఉండదు. బట్ ఇందులో డాష్ కెమెరా ఇస్తారు కాబట్టి దాని ద్వారా మనం ప్రూఫ్ కింద చూపించుకోవచ్చు. ఇక కంప్లీట్గా NX100 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పాయింట్లు మనకు వీడియో ఆల్రెడీ మన ఈవీ కుర్రాడు ఛానల్లో చేసాం కాబట్టి దాని వీడియో చూడండి. ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే దీని లాంచ్ వివరాలు. మన టీం తాజాగా రివార్డ్ మోటార్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అనేది జూన్ మొదటి వారంలో ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు దానికోసం ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. అయితే మరొక ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 3 రేంజ్ వేరియంట్స్తో లాంచ్ అవుతుందని చెప్పారు. ఇది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, బట్ ఇది మనకి ఎక్స్క్లూజివ్గా వాళ్ళు చెప్పారు. సో ఆ 3 రేంజ్ వేరియంట్స్ అనేది వాళ్ళు వెల్లడించలేదు, కానీ మేము అనుకుంటుంది ఏంటంటే బహుశా 140 కిలోమీటర్ రేంజ్ ఒకటి, 210 కిలోమీటర్ రేంజ్ ఒకటి, 280 కిలోమీటర్ రేంజ్ వేరియంట్లు తీసుకురావచ్చు. లేదంటే బేస్ వేరియంట్ కూడా డైరెక్ట్గా 70 కిలోమీటర్ రేంజ్ వేరియంట్తో కూడా తీసుకురావచ్చు. ₹1,00,000 లోపు తీసుకురావాలనుకుంటే ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కేవలం వీళ్ళు రేంజ్ వేరియంట్స్ అనే కాకుండా ఒక ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కాదు, ఇంకా ఎక్కువ టాప్ స్పీడ్ కావాలి, మరింత పవర్ కావాలనుకున్న వాళ్ళకి ఒక ఆఫ్ రోడ్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. సో ఓవరాల్గా వీళ్ళు 3+1 మొత్తం 4 మోడల్స్ అనేవి మార్కెట్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. మనకి సరిగ్గా 4 రోజుల టైం అనేది ఉంది NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ వాళ్ళ ప్లాన్స్ ప్రకారం. అయితే ఇక చివరిగా దీని ధర విషయం గురించి 280 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే స్కూటర్ ఎంతవరకు ఉండొచ్చు అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే 1,50,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇది మ్యాక్సిమం రేట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు. బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఒకవేళ 70 కిలోమీటర్ రేంజ్ వేరియంట్తో కూడా వీళ్ళు లాంచ్ చేస్తే దాని ప్రైస్ ₹80,000 వరకు ఉండొచ్చు. 140 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ లాంచ్ చేస్తే ₹1,00,000 నుండి ₹110,000 వరకు ఉండొచ్చు. ఇది మనకి వీళ్ళ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాస్త అటు ఇటుగా అయినా కూడా ఈ ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇదే అన్నట్టుగా చెప్తున్నారు. సో మనకు సరిగ్గా ఒక 4 రోజుల టైం అనేది ఉంది. సో మనం అయితే ఎక్సైటెడ్గానే ఉన్నాం NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అవ్వాలని చెప్పి. దానికి మంచి ఇంజనీర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద పెట్టుకోవచ్చు. ఇది పూర్తిగా NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంచ్ అప్డేట్ వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.